హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈవిలో మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఈ షీల్డ్ ఇన్స్టా అనే టర్మ్ ఇన్సూరెన్స్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, మనకి టర్మ్ ఇన్సూరెన్స్, ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేసి, తర్వాత మనకు అమౌంట్ రిటర్న్ రావడానికి టర్మ్ ఇన్సూరెన్స్ విత్ రిటర్న్స్, ప్రీమియం రిటర్న్స్ అనేసి ఇలా ఉంటుంది. తర్వాత మనకి మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, దీనిలో డెత్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, తర్వాత క్యాల్కులేషన్స్, మనం ఎంత అమౌంట్ కడితే, ఎన్ని సంవత్సరాలు కడితే మనకి ఎంత అమౌంట్ వస్తుంది, మెచ్యూరిటీ తర్వాత ఎంత వస్తుంది, ఒకవేళ ఇన్ కేస్ డెత్ జరిగితే ఎంత వస్తుంది, క్యాల్కులేషన్స్ విత్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. తర్వాత ప్రీమియం పేమెంట్స్, మనం ఎంత పాలసీ తీసుకుంటే ఎంత అమౌంట్ కట్టాలి అనేది చూద్దాము. తర్వాత దీనిపైన మనకు లోన్ ఏమైనా ఇస్తారా, దీనిలో ఫ్రీ లుక్ పీరియడ్ ఎలా ఉంటుంది, గ్రేస్ పీరియడ్ ఎలా ఉంటుంది, ఒకవేళ మనం కట్టకపోతే ల్యాప్స్ అవుతుందా, సరెండర్ చేసుకోవచ్చా, మనం కట్టకుండా ల్యాప్ సరెండర్ చేసుకోవచ్చా, ఇలా ఈ ఎస్బీఐకి సంబంధించి ఈ షీల్డ్ ఇన్స్టా అనే టర్మ్ ఇన్సూరెన్స్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ షీల్డ్ ఇన్స్టా అంటే ఏంటంటే, మనము పాలసీ టర్మ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 10 years ప్లాన్ అనుకోండి. ఈ 10 yearsలో మనకి కంప్లీట్గా లైఫ్ కవర్ ఉంటుంది. అంటే ఏం జరిగినా, డెత్ జరిగితే ఏం జరిగినా మనకు, మన ఫ్యామిలీకి అయితే నామినీకి లేదా లీగల్ హెయిర్కి అమౌంట్ ఇస్తారు. మీరు ఎన్ని లక్షల పాలసీ తీసుకుంటే అంత అమౌంట్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇది టర్మ్ ఇన్సూరెన్స్ అనమాట. ఇన్ని సంవత్సరాలని ఉంటుంది. ఆ సంవత్సరం వరకు, అన్ని సంవత్సరాల వరకు మీకు ప్యూర్ లైఫ్ కవర్ మొత్తం ఉంటుంది. దీనిలో మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి, టర్మ్ ఇన్సూరెన్స్, ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం. సో ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మీరు కట్టింటారు, మీకు అమౌంట్ వెనక్కి రాదనమాట. ఆ ఎన్ని సంవత్సరాల టర్మ్ ఉంటుందో అన్ని సంవత్సరాలకు మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అదే రిటర్న్ అనుకోండి, మనం ఎంతైతే అమౌంట్ కట్టింటామో, ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరం కింద ఒక 2 లక్షలు కట్టింటాం అనుకోండి 10 సంవత్సరాలకి. ఆ 2 లక్షలు ఒకవేళ ఈ టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత, ఈ 10 years కంప్లీట్ అయిన తర్వాత మీరు బతికి ఉంటే మీరు కట్టిన అమౌంట్ మీకు వెనక్కి వస్తుంది. సో ఇది అనమాట. దీనిలో మీకు అది కావాలంటే అది తీసుకోవచ్చు, లేదా ఇది కావాలంటే ఇది తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ చాలా ఉంటుంది. మీరు ఫస్ట్ ఆప్షన్ ఎంచుకున్నారనుకోండి, మీకు ప్రీమియం తక్కువ ఉంటుంది. మీరు నెల లేదా సంవత్సరానికి కట్టే అమౌంట్ కొంచెం తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1000 రూపాయలు అనుకోండి, దీనిలో 1000 రూపాయలు అయితే దీనికి ఇంకా ఎక్కువ ఉంటుంది. దీనిలో రిటర్న్ అమౌంట్ మనకు రిటర్న్ రావాలంటే దానికి 3000 4000 ఉంటుంది. నెక్స్ట్ ఈ ప్లాన్ ఎవరెవరు తీసుకొచ్చారో చూస్తే మినిమం 18 years, మ్యాక్సిమం వచ్చేసి 50 years. సో 18 నుండి 50 years మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ షీల్డ్ ఇన్స్టా అనే టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవచ్చు. మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ 60 years. దీంట్లో ఏంటంటే ఇది 10 సంవత్సరాల టర్మ్ పీరియడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50 సంవత్సరాల వయసులో ఈ పాలసీ తీసుకున్నారనుకోండి. సో 10 సంవత్సరాలు కాబట్టి 60 years. కాబట్టి 60 years ఏజ్ అనేది మ్యాక్సిమం అనమాట. దీనిలో ఎన్ని లక్షల పాలసీ తీసుకొచ్చారని చూస్తే 10 లక్షల పాలసీ తీసుకోవచ్చు, 15 లక్షల పాలసీ తీసుకోవచ్చు, 20, 25, 30, 35, 40 లక్షల వరకు మీరు పాలసీ అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఎంత పాలసీ తీసుకుంటారనే దాన్ని బట్టి మీకు ప్రీమియం అనేది వేరీ అవుతుంటుంది. సో ఇది అమౌంట్ మీరు ఇయర్లీ కట్టవచ్చు, మంత్లీ కట్టవచ్చు. పాలసీ టర్మ్ వచ్చేసి మనం 10 సంవత్సరాలు చెప్పుకున్నాం కదా. సో మీరు 40 సంవత్సరాల వయసులో జాయిన్ అయ్యారనుకోండి, 10 సంవత్సరాలు అంటే 50 సంవత్సరాల వరకు మీకు వర్తిస్తుంది. అది 30 సంవత్సరాల్లో జాయిన్ అయ్యారనుకోండి, 10 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాల వరకు వర్తిస్తుంది. అలా ఇది 10 years మాత్రమే పనిచేస్తుంది. నెక్స్ట్ ప్రీమియం పేమెంట్ టర్మ్ ఎన్ని సంవత్సరాలు కట్టాలి అంటే, ఇక్కడ మన పాలసీ టర్మ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందో ప్రీమియం పేమెంట్ టర్మ్ కూడా అన్ని సంవత్సరాలు ఉంటుంది. మీరు సంవత్సరం కడితే 10 సంవత్సరాలు కట్టాలి, నెల కడితే మీరు నెల కట్టాలి, 10 సంవత్సరాల వరకు కట్టాలి. ఇక్కడ మనకు ప్రీమియం అమౌంట్ చూస్తే ఇక్కడ మనకు ఇయర్లీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ రిటర్న్, మనకు టర్మ్ ఇన్సూరెన్స్లో మనం కట్టిన అమౌంట్ రిటర్న్ రావడానికి ఇక్కడ చూడండి, డిఫరెన్స్ చూడండి ఒకసారి. మీరు ఇయర్లీ టర్మ్ ఇన్సూరెన్స్లో మినిమం వచ్చేసి 2259 రూపాయలు, అదే దీనిలో అయితే 10,735. ఇక్కడ చూసారా, మనకు ప్యూర్ టర్మ్ ప్లాన్ ఏకి ప్లాన్ బికి డిఫరెన్స్ చూడండి, ప్రీమియం చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మీకు కేవలం డబ్బులు వెనక్కి రావాలి అని అనుకుంటే మీరు ఎక్కువ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాక్సిమం చూసుకుంటే 29,000 ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్లో, దీంట్లో 1,23,000. మీరు అమౌంట్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీకు అమౌంట్ వెనక్కి రావాలి అనే ఉద్దేశంతో మీరు కడుతున్నట్టయితే ఆ అమౌంట్ మీరు ఎక్కువ ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెచ్యూరిటీ బెనిఫిట్ చూస్తే మనకు ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్లో ఏమవుతుందంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం కడితే ఈ సంవత్సరానికి వర్తిస్తుంది, నెక్స్ట్ ఇయర్కి వర్తిస్తుంది అలా. కాబట్టి దీనిలో మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది ఏముండదు. అదే టర్మ్ ఇన్సూరెన్స్ విత్ రిటర్న్ చూస్తే మనకు మెచ్యూరిటీ బెనిఫిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 years ప్లాన్ అనుకున్నాం. సో 10 years తర్వాత మనం బతికుంటే మనం ఏదైతే అమౌంట్ కట్టింటామో అది టోటల్ అమౌంట్ మనకు వెనకిస్తారు, అది మెచ్యూరిటీ బెనిఫిట్. నెక్స్ట్ డెత్ బెనిఫిట్ చూస్తే మనకు పాలసీ టర్మ్ మొత్తానికి మధ్యలో ఏదైనా జరిగిందనుకోండి, పాలసీ టర్మ్ 10 సంవత్సరాలు అనుకున్నది, ఆ 10 సంవత్సరాల్లో 2వ సంవత్సరం, 3వ సంవత్సరం లేదా 9వ సంవత్సరం ఏదో ఒక టైంలో మనకి ఏదైనా జరిగితే మనం ఎంతైతే పాలసీ తీసుకున్నామో 30 లక్షలు, 40 లక్షల పాలసీ, ఆ అమౌంట్ మనకి ఇస్తారనమాట నామినీకి లేదా లీగల్ హెయిర్కి. సో ఇక్కడ ఏది ఇస్తారంటే మనం ఎంచుకున్న పాలసీ అమౌంట్ లేదా 11 times మనము ఏదైతే కట్టింటామో, ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరానికి లక్షలుగా ఒక 10 లక్షలు కట్టింటాం అనుకోండి,
11 lakhs 11 టైమ్స్ అనమాట, లేదా 105% టోటల్ ప్రీమియమ్స్ మీరు ఎంతైతే కట్టారో దాంట్లో 105%. వీటిలో ఈ మూడిట్లో ఏది ఎక్కువైతే అది. సో పాలసీ మనం 30 లక్షల పాలసీ తీసుకుంటే అది ఎక్కువ అమౌంట్ అయితే ఎక్కువ అమౌంట్ అనమాట. సో ఇది ఎవరికైతే డెత్ జరుగుతుందో నామినీకి లేదా లీగల్ హెయిర్కి ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాము క్యాల్కులేషన్ సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ వర్మ అనే అతను 40 years ఏజ్లో ఒక పాలసీ తీసుకున్నాడు. అదేంటంటే మనకు ఎన్ని లక్షలు, 30 లక్షల పాలసీ తీసుకున్నాడు 40 years ఏజ్లో. ఇది 10 years ప్లాన్ కాబట్టి సో 50 years వరకు అతనికి కవరేజ్ ఉంటుంది. సో 40 నుంచి 50 years వరకు ఇతనికి కవరేజ్ ఉంటుంది. ఈ మధ్యలో ఏదైనా జరిగితే అతని ఫ్యామిలీకి 30 lakhs అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నెక్స్ట్ 10 years అనమాట. ఇక్కడ దీనికి సంబంధించి అతను కట్టే ప్రీమియం ఎంత అంటే సంవత్సరానికి 9,039 రూపాయలు. ఇదేంటి ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ కాబట్టి 30 లక్షల ప్లాన్కి, అంటే ఇక్కడ మనం ప్రీమియం అనేది మీరు ఏ ఏజ్లో జాయిన్ అవుతున్నారు, ఎన్ని లక్షల పాలసీ తీసుకున్నారు, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారా, ప్లాన్ ఏ తీసుకున్నారా, ప్లాన్ బి తీసుకున్నారా అనే దాన్ని బట్టి ప్రీమియం అనేది డిఫరెన్స్ అవుతుంటుంది. సో ఇక్కడ 40 years ఏజ్లో మీకు ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ కింద 9,000 కడుతున్నాడు అనమాట సంవత్సరానికి. ఒకవేళ ఏదైనా జరిగి అతను చనిపోతే అతని ఫ్యామిలీకి 30 లక్షలు వస్తుంది. ఒకవేళ అతను 10 years 50 years వరకు బతికే ఉన్నాడు అనుకోండి, అతనికి మెచ్యూరిటీ బెనిఫిట్ ఏమి ఉండదు, ఎందుకంటే ఇది ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ కాబట్టి. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాము. నెక్స్ట్ ఇంకొక పర్సన్ 50 years ఏజ్లో జాయిన్ అయ్యాడు. 50 years ఏజ్లో జాయిన్ అయితే అతను 10 years కాబట్టి 60 years ఏజ్ వరకు మనకు వర్తిస్తుంది. సో మనకు మ్యాక్సిమం ఏజ్ కూడా 60 years అనే చెప్పుకున్నాం. ఇతను 15 లక్షల పాలసీ తీసుకున్నాడు. ఒకవేళ ఈ మధ్యలో ఏదైనా జరిగితే మనకు అతని ఫ్యామిలీకి 15 lakhs అయితే ఇవ్వడం జరుగుతుంది. అతను కట్టే ప్రీమియం వచ్చేసి సంవత్సరానికి 11,586 రూపాయలు ఎక్స్క్లూడింగ్ ట్యాక్సెస్ అనమాట. సో ట్యాక్సెస్ అన్ని కలుపుకుంటే మనకి 12,000 చిల్లర పడుతుంది. సో నెక్స్ట్ 10 years అనమాట. ఒకవేళ అతను 9th year చనిపోయాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇతను కడుతూ ఉంటాడు, ఇట్లా 8 సంవత్సరాలు కట్టింటాడు, 9వ సంవత్సరం చనిపోతే అతని ఫ్యామిలీకి ఏంటంటే ఈ 15 లక్షల అమౌంట్ వస్తుంది. ఇక్కడ ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ కాబట్టి ఒకవేళ అతను బతికున్నాడు అనుకోండి 60 years వరకు అతనికి ఎటువంటి బెనిఫిట్స్ అయితే ఉండో మెచ్యూరిటీ బెనిఫిట్ కింద ఎటువంటి అమౌంట్ రాదనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 చూద్దాము. ఇక్కడ ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం అనమాట. ఇందాక మనం ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఏ చూసాము, ఇప్పుడు ప్లాన్ బి అనమాట. సో ఇతను 30 years ఏజ్లో జాయిన్ అయ్యాడు. సో నెక్స్ట్ 10 years కాబట్టి 40 years ఏజ్ వరకు వర్తిస్తుంది. ఇతను 25 lakhs పాలసీ తీసుకున్నాడు. సో 25 lakhs పాలసీ తీసుకున్నాడు. ఇతనికి కట్టే ప్రీమియం వచ్చేసి 21,000. ఇక్కడ చూడండి మనకి ఏజు తక్కువే, అమౌంట్ తక్కువే, కాకపోతే ఇతను కట్టే అమౌంట్ చూడండి 21,000. అదే ఇందాక మనం చూసాము 40 years ఏజ్లో 30 lakhs ప్లాన్కి కేవలం 9,000 కట్టాడు అతను ఎగ్జాంపుల్ 1లో. ఇది ఎగ్జాంపుల్ 3లో చూడండి 21,000. చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే కేవలం మీరు కట్టిన అమౌంట్ మీకు వెనక్కి రావాలనే ఉద్దేశంతో మీరు ఆప్షన్ బి ఎంచుకున్నారనుకోండి, మీరు ఎక్కువ ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఇంకొక డైవర్సిఫై చేయొచ్చు దీన్ని కావాలనుకుంటే మీరు. ఒకవేళ మీరు ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 21,000 అనుకున్నారు, ఇక్కడ అదే 9,000 దానిలో కట్టేసి రిమైనింగ్ 11,000 ఏదైతే ఉందో దాన్ని ఇంకో చోట ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకో చోట మ్యూచువల్ ఫండ్స్లో అట్లా ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు రిటర్న్స్ ఇంకా ఎక్కువ రావచ్చు. సో ఒకసారి ఇది ట్రై చేయండి. లేదు మాకు అంత రిస్క్ అవసరం లేదు అని అనుకుంటే, దీనిలోనే మీకు ప్రీమియం రిటర్న్ వస్తే చాలు అని అనుకుంటే, ఎటువంటి రిస్క్ లేకుండా మాకు రిటర్న్ వస్తే చాలు అనుకుంటే ఇది ట్రై చేయండి. లేదు అనుకుంటే కొంత రిస్క్ తీసుకోగలం అనుకుంటే జస్ట్ అట్లా డైవర్సిఫై గురించి ఒకసారి థింక్ చేయండి. 30 years ఏజ్లో తీసుకున్నాడు. సో 40 years వరకు వర్తిస్తుంది. 40 years వరకు అతనికి ఏం జరగలేదు బై గాడ్ గ్రేస్. సో అతనికి ఏం జరగలేదు, అతను బతికే ఉన్నాడు. సో అతనికి మెచ్యూరిటీ బెనిఫిట్ కింద ఏంటంటే అతను ఎంతైతే అమౌంట్ కట్టింటాడు సంవత్సరానికి 21,750 కదా, 10 సంవత్సరాలకు 2,17,580 రూపాయలు అతనికి అమౌంట్ అయితే రిటర్న్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ కాబట్టి, ఇది ప్లాన్ బి కాబట్టి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. అతను 35 years ఏజ్లో తీసుకున్నాడు అనుకోండి ప్లాన్. 35 years ఏజ్లో తీసుకుంటే 45 years వరకు మనకు కవరేజ్ ఉంటుంది. ఇతను 35 lakhs ప్లాన్ తీసుకున్నాడు. 35 lakhsకి సంవత్సరానికి 35,138 రూపాయలు కడుతున్నాడు అనమాట. ఒకవేళ అతను ఇక్కడ కడుతున్నప్పుడు ఏదో ఒక ఇయర్లో చనిపోయాడు అనుకోండి, అతని ఫ్యామిలీకి 35 lakhs అయితే ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా అతను చనిపోలేదు అనుకోండి, 35 నుంచి 45 వరకు రెగ్యులర్గా కట్టాడు, 45 years ఏజ్లో బతికే ఉన్నాడు అనుకుంటే అతనికి మెచ్యూరిటీ బెనిఫిట్ కింద అతను ఎంతైతే అమౌంట్ కట్టింటాడో ఆ అమౌంట్ మొత్తం. సో 10 years కట్టింటాడు కాబట్టి 35,000 అంటే 3,51,000. సో ఈ అమౌంట్ అంతా అతనికి మెచ్యూరిటీ కింద ఇచ్చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం ప్రీమియం అమౌంట్స్, మనము ఎన్ని లక్షల పాలసీ తీసుకుంటే ఏ ఏజ్లో జాయిన్ అయితే మనం ఎంత అమౌంట్ కట్టాలి సంవత్సరానికి ఒకసారి అనేసి చూస్తే మనం చెప్పుకున్నాం కదా ప్లాన్ ఏ ప్లాన్ బి అని. సో ప్లాన్ ఏకి ఒక రకంగా ఉంటుంది, ప్లాన్ బికి ఒక రకంగా ఉంటుంది. సో ఫస్ట్ ప్లాన్ ఏ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 లక్షల పాలసీ తీసుకున్నారనుకోండి, మీ యొక్క వయసు 30 సంవత్సరాలు అనుకోండి, మీరు సంవత్సరానికి ఒకసారి 2,479 రూపాయలు 2,479 రూపాయలు కట్టాలి. ఒకవేళ మీరు 20 లక్షల పాలసీ తీసుకున్నారనుకోండి, మీ యొక్క వయసు 40 years అనుకోండి, అప్పుడు మీరు సంవత్సరానికి 6,376 రూపాయలు కట్టాలి. ఒకవేళ మీరు 40 lakhs ప్లాన్ తీసుకున్నారనుకోండి, మీ యొక్క వయసు 45 years అనుకోండి,
ఇక్కడ 18,000. అంటే ఇక్కడ చూడండి, మీరు తక్కువ వయసులో జాయిన్ అయితే తక్కువ ప్రీమియం ఉంటుంది, ఎక్కువ వయసులో జాయిన్ అయితే ఎక్కువ ప్రీమియం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు ఎన్ని సంవత్సరాల వయసులో ఈ ప్లాన్ తీసుకుంటున్నారు, ఎన్ని లక్షల పాలసీ తీసుకుంటున్నారు, మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా విత్ రిటర్న్స్ అనే ప్లాన్ తీసుకుంటున్నారా అనే దాన్ని బట్టి ఇక్కడ ఉంటుంది. ఒకసారి ఈ వీడియో పాస్ చేసి మీరు ఒకసారి ఈ అమౌంట్ అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ప్లాన్ బికి సంబంధించి ప్రీమియమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. సో మనం చెప్పుకున్నాము 10 లక్షల పాలసీకి తీసుకుందాము, 30 సంవత్సరాల వయసులో 11,000 కట్టాలి, అక్కడేమో 2,000 చిల్లర కట్టాలి, ఇక్కడేమో 11,000. మీరు డిఫరెన్స్ చూస్తున్నారు కదా, ప్లాన్ ఏకి ప్లాన్ బికి కేవలం మీ యొక్క అమౌంట్ రిటర్న్ రావాలనే ఉద్దేశంతో మీరు ఎక్కువ ప్రీమియం కట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ మీరు 20 lakhs ప్లాన్ 35 years ఏజ్లో తీసుకున్నారనుకోండి 22,000 కట్టాలి. ఒకవేళ మీరు 40 lakhs ప్లాన్ తీసుకున్నారనుకోండి 45 yearsలో 81,000 కట్టాలి, అక్కడ 18,000, ఇక్కడ 81,000. చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మీరు ఈ డిఫరెన్స్ అయితే చూసుకోండి. మీరు ప్లాన్ ఏ తీసుకోవాలా ప్లాన్ బి తీసుకోవాలనేది మీ ఇష్టం అనమాట. సో ఈ రెండింటి డిఫరెన్స్ ఇది. నెక్స్ట్ అదేవిధంగా దీంట్లో లోన్ ఏమైనా ఇస్తారని చూస్తే మనకు ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఏలో మనకు ఎటువంటి లోన్ ఉండదు, ఎందుకంటే అది ఏ ఇయర్కి ఆ ఇయర్కి వర్తిస్తుంది కాబట్టి మనకు అమౌంట్ అనేది దానిపైన ఎటువంటి లోన్ ఇవ్వరు. నెక్స్ట్ అదే రిటర్న్ ప్లాన్ బి తీసుకున్నారనుకోండి, మీకు రిటర్న్ ఆఫ్ ప్రీమియం, మీకు రిటర్న్ అమౌంట్ వస్తుంది అనే ఆప్షన్ ఉంది కాబట్టి సో మీకు వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్లో 50% దాటకుండా మీకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ప్లాన్ బిలో లోన్ ఆప్షన్ ఉంది, ఎందుకంటే మీకు రిటర్న్ అమౌంట్ వస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఫ్రీ లుక్ పీరియడ్ గురించి చూస్తే మనకి ఇక్కడ 30 days టైం ఉంటుంది. మీరు ఈ పాలసీ తీసుకున్న తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకొని ఇదంతా మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఓకే అనుకుంటే ఈ ప్లాన్ని మీరు కంటిన్యూ చేయాలనుకుంటే కంటిన్యూ చేయొచ్చు. లేదు మాకు అబ్జెక్షన్స్ ఉన్నాయి, దీన్ని మేము కంటిన్యూ చేయము, కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, దీనిలో ఈ డాక్యుమెంట్లో మిస్టేక్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీకు ఏమైనా అనిపిస్తే, ఏదైనా ప్రాబ్లం ఉంటే అది ప్రాబ్లం చెప్పి మీరు ఈ 30 days టైం ఏదైతే ఉందో ఆ 30 daysలోనే మీరు వెనక్కి అయితే ఇచ్చేస్తే మీరు ఏదైతే అమౌంట్ కట్టింటారో ప్రీమియం కింద ఆ అమౌంట్ మీకు వెనక్కి ఇస్తారు. కాకపోతే కొన్ని ట్యాక్సెస్ అవి ఉంటాయి, ట్యాక్సెస్ ఏదైనా మీకు మెడికల్ ఎగ్జామినేషన్ చేసిన ఛార్జెస్ అవి ఉంటాయి కదా, అటువంటివి పట్టుకొని రిమైనింగ్ అమౌంట్ మీకు వెనక్కి ఇస్తారు. నెక్స్ట్ గ్రేస్ పీరియడ్ మనకు ఇయర్లీ కడుతున్నాం అనుకోండి 30 days టైం ఉంటుంది. అదే మంత్లీ కడితే 15 days టైం ఉంటుంది. అంటే మీరు ఎవ్రీ మంత్ జనవరిలో కట్టాలనుకోండి, ఎవ్రీ మంత్ జనవరి 1వ తేదీ కట్టాలనుకుంటే మీకు ఆ జనవరి మొత్తం టైం ఉంటుంది, అంటే 30 days టైం ఉంటుంది. ఆ 30 daysలో మీరు ప్రీమియం అయితే కట్టాలి. ఒకవేళ 30 days టైం దాటిపోయిందంటే మీ యొక్క ప్లాన్ అనేది ల్యాప్స్ అయిపోతుంది, నెక్స్ట్ మీరు కంటిన్యూ చేయలేరు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ల్యాప్స్ బెనిఫిట్ చూస్తే మనకేంటంటే వేరే ప్లాన్స్లో వేరే దాంట్లో ఏమవుతుందంటే ఒక 2-3 ఏళ్ళు కట్టకపోయినా పర్లేదు, మళ్ళీ విత్ ఇంట్రెస్ట్ అది కట్టనివి ఏమైతే ఉన్నాయో అవన్నీ కట్టేసి విత్ ఇంట్రెస్ట్తో కట్టేస్తే మళ్ళీ ఆ ప్లాన్ అనేది కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇక్కడ టర్మ్ ఇన్సూరెన్స్లో అలా ఉండదు. ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్లో మీరు ఎప్పుడైతే ప్రీమియం కట్టలేదో ఏ ఇయర్ అయితే కట్టలేదో ఆ ఇయర్తో మీకు అక్కడితో క్లోజ్ అయిపోతుంది అనమాట. అదే ఆప్షన్ బి తీసుకున్నారనుకోండి, ఫస్ట్ పాలసీ ప్రీమియం సంబంధించి మీరు కట్టలేదనుకోండి అప్పుడు అది ల్యాప్స్ అయిపోతుందని చెప్తున్నారు. నెక్స్ట్ సరెండర్ వాల్యూ చూసుకుంటే మనకి ఇక్కడ ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్లో సరెండర్ బెనిఫిట్స్ ఏముండవు, ఎందుకంటే ఏ ఇయర్కి ఆ ఇయర్ వర్తిస్తుంది కాబట్టి అది అక్కడ మనకు సరెండర్ బెనిఫిట్స్ ఏముండవు. అక్కడ అదే ప్లాన్ బిలో తీసుకుంటే మనకు సరెండర్ వాల్యూ అయితే ఉంటుంది, సరెండర్ చేసుకోవచ్చు. అంటే మనం కొన్ని సంవత్సరాలు కట్టిన తర్వాత మనము వద్దనుకుంటే వదిలేసుకుంటే మనకు ఏదైతే అప్పటి వరకు ఏదైతే అమౌంట్ ఉంటుందో దాంట్లో సరెండర్ వాల్యూ ప్రకారం మనకు కొంత అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఎస్బీఐకి సంబంధించి ఈ షీల్డ్ ఇన్స్టా అనే స్కీమ్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.